ఐబొమ్మ రవిని ఇవాళ రెండవ రోజు కస్టడీకి తీసుకొనున్నారు సైబర్ క్రైమ్ పోలీస్. అతని ఆర్థిక లావాదేవీలపై కీలక వివరాలు సేకరించే అవకాశం ఉంది. నిన్న తొలి రోజే దాదాపు 5 గంటల పాటు విచారించారు. ఐపీ మాస్క్ పై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. యాడ్బుల్ యాప్ నిర్వహణపై కూడా ఆధారాలు సేకరించినట్లుగా సమాచారం. గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ద్వారా రవి కోట్లు గడించినట్లుగా గుర్తించారు. ఇక పాన్ వెబ్సైట్స్, అలాగే పైరసీ వీడియోలు అప్లోడ్ చేస్తున్న వెబ్సైట్స్ క్లోజ్ చేయాలని చూస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీస్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ మరిన్ని వివరాలు అందిస్తారు. అమర్, చెప్పండి. సో మొత్తానికి ముఖ్యంగా ఈ ఐపీ మాస్క్ అంశాన్ని డీటెయిల్గా తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది పోలీసుల విచారణలో. ఇంకా ఏ అంశాలు విచారణలో వెలుగు చూసే అవకాశం ఉంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఐబొమ్మ రవి కేసులో రెండో రోజు విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే రెండోసారి విచారణలో భాగంగా నిన్న చెంచల్గూడ జైలు నుంచి 10:30 గంటల సమయాన సీసీఎస్కి రవిని తరలించారు. ముఖ్యంగా నిన్న మొత్తం కూడా ఆ ఐబొమ్మ రవి కేసులో ఐపీ మాస్క్ అనే సర్వర్ పైనే పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. అయితే ఏంజిలా నెట్వర్క్ ఐపీ మాస్క్ ఆఫర్ చేస్తుంది. దీంతో ఏంజిలాలో రిజిస్టర్ చేసుకున్న ప్రతి వెబ్సైట్ కూడా ఐపీ మాస్క్, అంటే ఈ ఐపీ మాస్క్ ఉన్న ప్రతి వెబ్సైట్ కూడా ఇతర దేశాల్లో, ఇతర కంట్రీకి సంబంధించిన ఇతర లొకేషన్స్లో డిఫరెంట్గా చూపిస్తూ వెబ్సైట్స్ కూడా నిర్వహిస్తున్నారు. దీంతో ఈ పైరసీ వెబ్సైట్స్ కావచ్చు, కొన్ని ఫారిన్ వెబ్సైట్స్, ఇవన్నీ కూడా వీటన్నింటినీ ఎన్నిసార్లు రివోక్ చేసినా, ఆ యూఆర్ఎల్ లింక్స్ డిలీట్ చేసినా కూడా మళ్ళీ కొత్తగా పుట్టుకొస్తున్న నేపథ్యంలో వాటిని అన్నింటినీ కూడా కంట్రోల్ చేసేందుకు నిన్న ఐపీ మాస్క్ పైనే పూర్తిస్థాయిలో ఆరా తీసిన నేపథ్యంలో నిన్న 5 గంటల పాటు మొదటి రోజు విచారణ కొనసాగింది. ముఖ్యంగా ఆ బెట్టింగ్ యాప్తో పాటు గేమింగ్ యాప్, ఈ రెండు వాటితోనే పూర్తిస్థాయిలో డబ్బులు సంపాదించాడు. 500 కోట్లకు పైగా ఆర్థికంగా వెనుకేసుకున్నాడన్న అంశానికి సంబంధించి ఇవాళ రెండో రోజు రవిని విచారణ. రైట్ అమర్.